So with all your digital applause, so I would like to invite Mr. Lokesh sir onto the spotlight. So today we have a wonderful session. So diary pen పెట్టుకొని ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. సో లోకేష్ సార్, yes. Thank you so much Balaji sir for your warm welcome. Yeah, good morning everyone. Seeing gallery view. Good morning Shivashri madam, good morning Ramudu garu, గుడ్ మార్నింగ్ రాధివి. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదండి. ఈరోజు జరిగే సెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మన బిజినెస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ పార్ట్. సో డెఫినెట్లీ అందరూ చాలా ఫోకస్ తో వినాల్సిన సెషన్ ఈరోజు. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ వన్ క్వశ్చన్. వాట్ ఈజ్ సేల్స్? సేల్స్ అంటే ఏంటి? మీ చాట్ బాక్స్ అందరికీ ఓపెన్ ఉందండి, మీ ఆన్సర్ ఇక్కడ పోస్ట్ చేయండి. వాట్ ఈజ్ సేల్స్? రీటైలింగ్, మొత్తం కాల్లో ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు, ఒక్కళ్ళే ఆన్సర్ చేస్తున్నారు. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫీలింగ్స్. ఎస్ సూపర్ అండి. సేల్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫీలింగ్స్. అంటే మనం ఏదైతే ఫీలింగ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తామో అదే సేల్స్ అండి. అంటే ఇప్పుడు మనం 100% ఫెయిత్ ని ట్రాన్స్ఫర్ చేస్తే 100% ఫెయిత్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం 1% డౌట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 1% డౌట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఫీలింగ్ ని ట్రాన్స్ఫర్ చేస్తామో అది మనకి సేల్స్ క్లోజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టుడేస్ టాపిక్ ఈస్ సేల్స్ క్లోజింగ్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పీపీటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ క్లోజింగ్ గురించి చెప్పాలి అంటే బయట బిజినెస్ లో అన్ని చోట్ల సేల్స్ క్లోజింగ్ అనేది చాలా మందికి అండి. ఇప్పుడు చూస్తే ఒక మొబైల్ అనేది అమ్మడంతో ఆ సేల్స్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఒక బుక్ అమ్మడంతో సేల్స్ క్లోజ్ అయిపోతుంది అక్కడితో. ఒక పెన్ అమ్మడంతో అక్కడితో సేల్స్ క్లోజ్ అయిపోతుంది. బట్ మన బిజినెస్ లో చూసుకునేసరికి సేల్స్ క్లోజింగ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ బిజినెస్. సేల్స్ క్లోజింగ్ వచ్చేసరికి మన బిజినెస్ కి మన రిలేషన్షిప్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మన బిజినెస్ లో రిలేషన్షిప్ ఓపెన్ అయ్యేది ఆఫ్టర్ క్లోజింగ్ ద సేల్. మన బిజినెస్ లో సేల్స్ క్లోజింగ్ ఈజ్ నాట్ అన్ ఎండ్, సేల్స్ క్లోజింగ్ ఈజ్ ద స్టార్టింగ్ ఆఫ్ అవర్ బిజినెస్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సేల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుందంటే అన్ని డిపార్ట్మెంట్స్ తో కంపేర్ చేసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి కంపెనీలోనూ కూడా కాస్ట్ కటింగ్ అయితే సేల్స్ డిపార్ట్మెంట్ మాత్రమే కంపెనీకి టర్న్ ఓవర్ తీసుకొస్తారు. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ డిపార్ట్మెంట్ ఇన్ ఆల్ కంపేర్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద కంపెనీ. అండ్ మీరు చూసుకుంటే ఈ రోజుల్లో ఎవరైతే ఎంబీఏ చేస్తున్నారో, డ్యూయల్ స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారో, డెఫినెట్ గా వాళ్ళు చేసే ఎంబీఏలో డ్యూయల్ స్పెషలైజేషన్ లో ఒకటి ఖచ్చితంగా మార్కెటింగ్ అయి ఉండాలి. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఒకటి మార్కెటింగ్ అయి ఉండాలి. అండ్ ఎస్ నెక్స్ట్ సార్, what is selling all about? We are having a wonderful quote from our beloved mentor Mr. Prem Kumar sir. The people who can sell are some of the most creative people. ఎవరైతే సెల్లింగ్ ని ఒక సీరియస్ ప్రొఫెషన్ కింద తీసుకుని ఎక్కువ సెల్ చేస్తారో వాళ్ళు చాలా క్రియేటివ్ పీపుల్. సో వి ఆల్ క్రియేటివ్ పీపుల్. మనం అందరం కూడా క్రియేటివ్ పీపుల్, ఎందుకంటే మనం కూడా సెల్లింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నాం. నెక్స్ట్, and sales is the most respectable profession where you can create your own paycheck. అండ్ మనం ఏదైతే ప్రొఫెషన్ లో ఉన్నామో ఇది చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అండి. చాలా మంది సేల్స్ అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారు, బట్ సేల్స్ ఈజ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. ఈ రోజున మీరు చూస్తే ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మిలీనియర్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే సేల్స్. రతన్ టాటా, వాట్ నాట్ హీ సెల్లింగ్. టాటా సాల్ట్ దగ్గర నుంచి, పిన్ దగ్గర నుంచి హీ సెల్లింగ్ రాకెట్స్, మిసైల్స్, హెలికాప్టర్స్, ఈవెన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉన్నారు. అంటే ప్రతి సేల్స్ లోనూ కూడా బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఏ ఫార్మర్ సేల్స్ మ్యాన్. ఒకప్పుడు వాళ్ళు సేల్స్ మ్యాన్ అయినారు కాబట్టి ఈ రోజున వాళ్ళు బిజినెస్ మ్యాన్ అనే పేరుని తెచ్చుకున్నారు. ఈవెన్ ధీరుభాయ్ అంబానీ, తను రిలయన్స్ స్టార్ట్ చేయక ముందు కూడా తను ఒక సేల్స్ మ్యాన్. అండ్ దట్స్ వై సేల్స్ ఈజ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్
మనం మన పే చెక్ ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం మన ఓన్ పే చెక్ ని రాసుకోవచ్చు. ఈవెన్ ఈ వీక్ నేను 10,000 సంపాదించాలనుకుంటే 10,000 రాసుకోవచ్చు, 20,000 సంపాదించాలనుకుంటే 20,000 రాసుకోవచ్చు. అండ్ ఐఎమ్ హ్యావింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ టు క్రియేట్ మై ఓన్ పే చెక్. నెక్స్ట్, ఎస్, అండ్ కమింగ్ టు ద సేల్స్ క్లోజింగ్, మనం ఈరోజు సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే బిఫోర్ క్లోజింగ్ ద సేల్, మనం సేల్స్ క్లోజ్ చేయకముందు ఫాలో అప్ తర్వాత మనకి వాళ్ళు ఎస్ చెప్పిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం ప్రాస్పెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలండి. అండర్స్టాండ్ ద ప్రాస్పెక్ట్. వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళకి కొన్ని వాళ్ళకి ఒక మెంటల్ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళకి కొన్ని నాలెడ్జ్ ఉంటాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ అంబిషన్స్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళ గోల్స్, టాలెంట్స్, ప్యాషన్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటే కనుక మనకు ఆ సేల్ క్లోజ్ చేయడానికి అవి కొన్ని స్విచెస్ కింద మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే బాలాజీ సార్కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, బాలాజీ సార్ ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, ఆయనకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, హీస్ హ్యావింగ్ సమ్ గోల్స్, హీస్ హ్యావింగ్ సమ్ అంబిషన్స్, వాళ్ళ ప్యాషన్, టాలెంట్ ఇవన్నీ తెలుసుకుంటే అవి మనకి సేల్స్ క్లోజ్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. అండ్ మనకు అవి కొన్ని స్విచెస్ లో పనికొస్తాయి. అండ్ మనం ఎవరినైతే ప్రాస్పెక్ట్ ని బిజినెస్ లోకి తీసుకొస్తామో వాళ్ళ గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఆ ప్రాస్పెక్ట్ ఎవరైనా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దిస్ అ మేజర్ థింగ్ వీ నీడ్ టు డూ బిఫోర్ క్లోజింగ్ ద సేల్. అంతేగాని వాళ్ళు ఎస్ చెప్పారు కదా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చేసి ఆర్డర్ పెట్టేసి అయిపోయింది కథ ఇక్కడితో అనుకుంటారు. అది కాదని చేయాల్సింది, మనం ఇక్కడ ఫస్ట్ వచ్చిన మనిషిని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ టాలెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఉండే స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్కరికి మనకి తెలియని సబ్జెక్ట్ కూడా వాళ్ళకి తెలిసి ఉంటారు, ఒక్కొక్కరికి మనం కొన్నిటిలో వీక్ అయి ఉంటాం, వాళ్ళు కొన్నిటిలో స్ట్రాంగ్ అయి ఉంటారు. ఖచ్చితంగా అవి మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే అవి మనకి స్విచెస్ కింద అయితే మనం ఆ స్విచ్ ని ఫైండ్ చేసుకుని ఆ సేల్ క్లోజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, క్రియేట్ ద ఇంట్రెస్ట్. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తనకి ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలండి. అంటే ఇప్పుడు ఒక బుక్ లో స్టార్టింగ్ లో మీరు చూసుకుంటే కంటెంట్స్ అని చెప్పిస్తాం. కంటెంట్స్ అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ చాప్టర్, ఇట్లా కంటెంట్స్ అనేవి ఇస్తారు. అట్లా మనం ఈ బిజినెస్ లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే మనం ఫస్ట్ మనం ప్రాస్పెక్ట్ గురించి, టాలెంట్స్ గురించి, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. అట్లా మాట్లాడుకున్నప్పుడు అందులో ఆ పర్సన్కి ఇప్పుడు బాలాజీ సరికి ఒక బ్రాండ్స్ అనేవి చాలా ఇష్టం, అట్లా ఇప్పుడు తనకి కార్స్ అనేవి చాలా ఇష్టం. తనకి ఇక్కడ ఆ పాయింట్ ని ఇక్కడ కనెక్ట్ చేసి, మనం ఈ బిజినెస్ లో కనుక మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా మనం ఈ లైఫ్ స్టైల్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు, మనం ఈ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయొచ్చు, అండ్ మనం ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ మనమే ఒక బ్రాండ్ అవ్వచ్చు అని చెప్పి ఈ బిజినెస్ లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ని వాళ్ళకి కనెక్ట్ చేస్తూ వాళ్ళకి అడ్వాంటేజెస్ ని మాట్లాడాలి, డిసడ్వాంటేజెస్ ని మాట్లాడకూడదండి. స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడాలి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక్కడ ఉండే కోఆపలికెంట్ బెనిఫిటే కానీ, ఇక్కడ వచ్చే మనం ట్రావెల్ చేసేది కానీ, చాలా మందికి వరల్డ్ టూర్ అనేది డ్రీమ్ ఉంటుంది. మన డైమండ్ షిప్ కంప్లీట్ చేసేసరికి ఒక 5 to 6 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తాం, 4 to 5 ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తాం. బ్లాక్ డైమండ్ అయ్యేసరికి ఇంకొక 3 కంప్లీట్ చేస్తాం. వాళ్ళకి ఆ డ్రీమ్స్ గురించి, వాళ్ళకి ఆ ట్రావెలింగ్ గురించి మన బిజినెస్ లో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, అండ్ దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద స్విచ్. మనం చూస్తే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ హెడ్ఏక్ అని వచ్చాడు. హెడ్ఏక్ అని వస్తే మనం ఆ హెడ్ఏక్ కి సొల్యూషన్ ఇవ్వాలి తప్ప మనం అతనికి ఏం అక్కర్లేదు, మనం బ్రెయిన్ చాటేసి సెరిబెలం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా తనకి ఏం కావాలో తనకి సొల్యూషన్ ఇవ్వాలి. మనం లాస్ట్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామో మనం తన అండర్స్టాండ్ చేసుకుంటామో అప్పుడు మనకి తను దేని గురించి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి, అండ్ దానికి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు ఒకళ్ళకి ఫినాన్షియల్ గా వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో నేను దానికి సొల్యూషన్ ఇస్తూ అది ఇక్కడ ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మనం ఏదైతే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం కి వాళ్ళకని తనకని ఆ ప్రాబ్లం కి మనం సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళు అది మాత్రమే వింటారండి. ఎందుకంటే మనం కూడా అట్లనే ఉంటాం, మనకు కావాల్సింది మాత్రమే వింటాం. లైక్ ఫినాన్షియల్ గా కానీ, బాస్ తో ప్రాబ్లం కానీ, తను స్టార్ట్ చేసిన బిజినెస్ ఆర్ సర్వీస్ అనేది సరిగ్గా రన్ అవ్వకపోవడం కానీ, తన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలనుకోవడం కానీ, ఇట్లాంటి వాటికి మనం సొల్యూషన్ ఇవ్వాలి. బాలాజీ సార్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం పోయి ఇక్కడ బాస్ ఉండడు అవి ఇవి అని చెప్పకూడదు.
సార్కి ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది ఎట్లుంటది, ఇక్కడ ఒక డైమండ్ అయితే డైమండ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, ఇక్కడ ఒక బ్లాక్ డైమండ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, ఇక్కడ ఒక నెట్వర్క్ మార్కెటర్ గా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, మన లైఫ్ స్టైల్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి మన సక్సెస్ స్టోరీస్ మనం నిన్న సెషన్ లో మనం డిస్కస్ చేసుకున్న థర్డ్ పార్టీ టూల్స్ అన్ని మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. ఆ థర్డ్ పార్టీ టూల్స్ ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళకి చూపించి ఆ స్విచ్ ని ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్ కి మనం సొల్యూషన్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ అండ్ అడ్రసింగ్ ద ఎఫ్ఏక్యూస్. చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ఎందుకంటే చిన్న సోప్ కొనే ముందే మనకి చాలా ఒక చిన్న 5 రూపీస్ సోప్ కొనే ముందే చాలా మందికి దానికి సంబంధించిన 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇది సల్ఫేట్ ఫ్రీయా, ఇది ఇట్లుంటదా అట్లుంటదా, సోపు షాంపూ ఇట్లాంటి వాటికి మనం 100 క్వశ్చన్లు వేస్తాం, 10 రివ్యూలు చదువుతాం. ఆన్లైన్ లో షాంపూ కొనాలంటే నేనైతే కింద రివ్యూస్ అన్ని చదువుతా, ఆ తర్వాతే కొంటా. సో అట్లానే వాళ్ళ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ముందు వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. మనం ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా లాజికల్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ సెల్ఫ్ బిలీఫ్ లాగింగ్ ఉంటారు, అంటే నేను స్టార్ట్ చేయబోతున్నా బట్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కదా, నిన్న ఏదైతే ఒక క్వశ్చన్ వచ్చిందో మనకి, నేను స్టార్ట్ చేస్తున్నా బట్ నాకు చుట్టూరా కాంటాక్ట్స్ లేవు, నేను ఎట్లా రీచ్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి మనం ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతామో, ఇక్కడ మనకు వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఎట్లా ఫాలో అవుతామో అని చెప్పి ఆ తనకు ఉంచే క్వశ్చన్ కి కరెక్ట్ లాజికల్ ఆన్సర్ ఇవ్వాలండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి. మనం ఒక పని చేస్తున్నామంటే, ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే తనకి ఖచ్చితంగా అబ్జెక్షన్ ఉంటుంది. అబ్జెక్షన్ లేకుండా కొంటున్నాడు అంటే డెఫినెట్లీ వాళ్ళు మనం ఫోర్స్ చేస్తున్నాం, మనం వచ్చామని చెప్పాము అంటే ఆబ్లికేటరీగాను వాళ్ళు ఏదో చేయాలనే పేరుతో చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు ఉండే క్వశ్చన్స్, వాళ్ళకు ఉండే ఆబ్లికేషన్స్ అన్నిటికీ కూడా మనం కరెక్ట్ గా లాజికల్ గా ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ క్రియేట్ ద అర్జెన్సీ ఆఫ్ నో. అందరూ ఇదంతా అయిపోయిన తర్వాత చాలా మందికి చెప్పేది ఏంటంటే, ఓకే నేను మొత్తం ఫ్రీ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, నాకు ఇప్పుడు జాబ్ ఉంది, కొన్ని రోజులు అయితే నేను నా ఆఫీస్ లో ఫ్రీ అవుతా, నేను కొన్ని రోజులు అయితే నేను నాకు ఈ పెళ్లి ఉంది అని చెప్పి డిఫరెంట్ రీజన్స్ చెప్పి ఏం చేస్తారంటే తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. 1 మంత్ తర్వాత, 1 వీక్ తర్వాత, లేదంటే 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలండి. నేనైతే నా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తా అంటే, ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అయితే నాతో ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, నేను 1 మంత్ తర్వాత, నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే నేను 1 మంత్ తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటారు. డెఫినెట్లీ నేనేం చెప్తా అంటే, అరే నేను మన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ రీచ్ అవుతున్నా. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కమ్ బెనిఫిట్ ఉంటది, ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి, సరే నాకు నా వాడికి తెలిసిన పేరే నేను అక్కడ చెప్పి, వాడు ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు నాకు బాలాజీ సార్కి నేను ప్రజెంటేషన్ ఇచ్చా, నాకు ఈ లోపు మనోజ్ సార్ కాల్ చేస్తున్నారు, మనోజ్ సార్కి బాలాజీ సార్ తెలుసు. ఇట్లా అర్జెన్సీ అనేది క్రియేట్ చేసి అది మనం సేల్స్ క్లోజ్ చేయడానికి అదొక బెనిఫిట్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే క్రియేట్ ద అర్జెన్సీ ఆఫ్ నౌ. ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే బెనిఫిట్ ఏంది, 2 అవర్స్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేద్దామన్నా 2 అవర్స్ అనాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయో, అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ అండ్ డూస్ అండ్ డోంట్స్ బిఫోర్ సేల్స్ క్లోజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇది తెలియక ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు. డూ క్లియర్ ఆల్ ద క్వశ్చన్స్ బిఫోర్ క్లోజింగ్ ద సేల్ వాట్ ఎవర్ ద గెస్ట్ ఈస్ హ్యావింగ్. ఖచ్చితంగా గెస్ట్ కి ఎట్లాంటి క్వశ్చన్ ఉన్నా, ప్రోడక్ట్ రిలేటెడ్ అయినా, కంపెనీ రిలేటెడ్ అయినా, ఎట్లాంటి క్వశ్చన్ ఉన్నా సరే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ టూల్స్ యూటిలైజ్ చేసుకుని అవి క్లియర్ చేయాలి. అవి క్లియర్ చేయకుండా మాత్రం క్లోజ్ చేయకూడదు. డబ్బులు తీసుకొచ్చేసేసి ఆర్డర్ పెట్టేసేసి అయిపోయింది కథం అనుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళు సేల్స్ క్లోజ్ చేసే ముందు మనం ఒక కొత్త రిలేషన్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది బయట ఒక పెన్ను బుక్ కాదు, ఇది ఒక కొత్త రిలేషన్షిప్ ఓపెన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఓపెన్ చేసేప్పుడు వాళ్ళకు ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి. వై అనేది ఎట్లా చేయాలనే డౌట్స్ వాళ్ళకి క్లారిఫై, మనం స్టార్ట్ చేసిందో చెప్పినా అసలు ఎందుకు చేయాలనేది క్లారిఫై చేయాలి, అసలు ఇది ఏంటి అనే దాని మీద కూడా క్లారిఫై చేయాలి. సో ఖచ్చితంగా బిఫోర్ క్లోజింగ్ ద సేల్ మనం వాళ్ళకు ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా క్లారిఫై చేయాలి. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోరు. ఇప్పుడు ఆ పర్సన్ ఇక్కడ ఉంటాడు, రేపు పొద్దున సేల్స్ క్లోజింగ్ రిజిస్టర్ చేసే ముందు అడుగుతారు నీకు పాన్ కార్డు ఉందా అని, రిజిస్టర్ చేసినప్పుడు అడుగుతారు నీకు ఆధార్ కార్డు ఉందా అని. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయో లేదా ఖచ్చితంగా సేల్స్ క్లోజింగ్ ముందే చెక్ చేసుకోండి. అండ్ దెర్ ఇస్ ఏ ఫార్మేట్, మన దగ్గర ఒక ఫార్మేట్ ఉంది, ఆ నెక్స్ట్ అండ్ మన దగ్గర ఒక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ ని వాళ్ళకి పంపించి వాళ్ళు కేర్ఫుల్ గా ఫిల్ చేస్తున్నారా లేదో చెక్ చేయండి. ఈవెన్ వాళ్ళ అడ్రస్ తప్పు పెట్టినా ప్రోడక్ట్స్ వేరే అడ్రస్కి వెళ్ళిపోతాయి.
వాళ్ళు పాన్ నెంబర్ తప్పు పెట్టినా కేవైసీ అప్రూవ్ అవ్వదు. సో ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఏవైతే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పంపించి అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో వాళ్ళు ఫిల్ చేస్తున్నప్పుడు చెక్ చేయండి. నెక్స్ట్, అండ్ ఇఫ్ ద పర్సన్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు టెక్నికల్ గా కనుక స్ట్రాంగ్ అయి ఉంటే మీరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ లింక్ మీ వర్చువల్ ఆఫీస్ నుంచి పంపించి ఆ రిజిస్ట్రేషన్ లింక్ తో రిజిస్టర్ చేయండి. అండ్ వైల్ ప్లేసింగ్ దెమ్ మీరు ముందే వాళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలో కరెక్ట్ గా చూస్ చేసుకుని వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ లింక్ పంపించి ఆ రిజిస్ట్రేషన్ లింక్ తో ఆ డిస్ట్రిబ్యూటర్ ఐడిని క్లోజ్ చేయండి. నెక్స్ట్, అండ్ ఎప్పుడైతే సేల్స్ మనీ మన చేతిలోకి తీసుకుంటామో అది చాలా తప్పండి. అండ్ డోంట్ ఎవర్ టేక్ ద సేల్స్ మనీ మీ చేతుల్లోకి ఎప్పుడు తీసుకోవద్దు. మీ చేతుల్లోకి తీసుకుని వాడు స్టార్ట్ చేస్తా అన్న తర్వాత అప్పుడు డిపాజిట్ చేద్దాం, అప్పుడు పే చేద్దాం అనుకుంటారు. బట్ దానికంటే ఇంకా బెస్ట్ ఏంది అంటే ఆ పేమెంట్ ని డైరెక్ట్ గా వాళ్ళ చేతే కంపెనీ వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేపించి వాళ్ళ చేతే కంపెనీకి మనం పే చేపిస్తే కనుక అది చాలా మంచిదండి. అది ఒక పాజిటివ్ వే ఆఫ్ సేల్స్ క్లోజింగ్. అది మనం సేల్స్ క్లోజింగ్ ముందు మనం ఫాలో అవ్వాల్సిన ఒక మేజర్ పాయింట్. ఖచ్చితంగా ఆ డబ్బుల్ని ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఆ డబ్బుల్ని వాళ్ళ చేతే ఇన్ కేస్ వాళ్ళకి డిపాజిట్ చేయడానికి రాకపోతే మనం వాళ్ళ చేత డిపాజిట్ చేయించి వాళ్ళ చేత మనం ఆర్డర్ పెట్టించాలి. ఎందుకంటే కమింగ్ డేస్ లో ఖచ్చితంగా వాళ్ళు ఆర్డర్ పెట్టడం ఎట్లానో నేర్చుకోవాలి కాబట్టి అది కూడా మనం ఒక పార్ట్ కింద తీసుకుని అది వాళ్ళకి నేర్పించచ్చు. ఎప్పుడు కూడా ఆ సేల్స్ మనీని మీ చేతుల్లోకి తీసుకోకండి. అండ్ ఆ సేల్స్ మనీని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయదు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కి. ఈ వీక్ మన జీపీఎస్ లో ఇంతే ఉంది కదా, మనం వీడిని నెక్స్ట్ వీక్ క్లోజ్ చేద్దాంలే అని చెప్పి చాలా మంది ఆ డబ్బుల్ని మన దగ్గర పెట్టుకుని ఈ లోపు ఏదో ఒక ఎక్స్పెన్స్ వస్తుంది దానికి యూటిలైజ్ చేస్తారు. అట్లా ఎప్పుడు చేయొద్దండి. ఎప్పుడు కూడా మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం సేల్స్ మనీని మీరు ఎప్పుడు యూటిలైజ్ చేయొద్దు. అంటే మీరు ఒక మనిషి డబ్బుల్ని ఇండైరెక్ట్ గా మీ సొంతం కోసం తన పర్మిషన్ లేకుండా యూజ్ చేసుకున్నట్టు. అంటే అది మన క్యారెక్టర్ ని బ్లేమ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ మనీ కానీ ఒకళ్ళు ప్రోడక్ట్ కోసం ఇచ్చిన మనీని కానీ ఒకళ్ళు సేల్స్ కోసం ఇచ్చిన మనీని కానీ ఎప్పుడు మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం యూటిలైజ్ చేసుకోవద్దు. నెక్స్ట్ అండ్ సేల్స్ క్లోజ్ చేసే ముందు ఎప్పుడు కూడా వాళ్ళతో ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దండి. మనం ఆర్డర్ పెడదాం, చాలా మంది ఏం చేస్తారంటే మనం ఆర్డర్ పెడదాం 1 వీక్ లో మొత్తం స్టాక్ అంతా కూడా రీటైల్ చేసేద్దాం, మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం 1 మంత్ లో మిలియనర్ అయిపోదాం అంటారు. సో ఇట్లా ఎప్పుడు ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దండి. ఇట్లా ఫాల్స్ ప్రామిస్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టార్గెట్ కనుక అచీవ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేయండి. మనం ఏం చేయాలన్నది వాళ్ళతో డిస్కస్ చేయండి. ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. 1 వీక్ లో మొత్తం 8 ప్రోడక్ట్స్ నేను రీటైల్ చేసేస్తాను, నీకెందుకు, నువ్వు అట్లా చూస్తా ఉండు అని చెప్పి అట్లా చేయొద్దు. మనకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమేటిక్ గా ఎట్లా చేయాలన్నది మనం వాళ్ళకి నేర్పించి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనం ఒక ప్రాసెస్ లో నేర్పిస్తాం. అండ్ వాళ్ళకి కోఅప్లికెంట్ బెనిఫిట్ ని సేల్స్ క్లోజ్ చేసే ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకి ఇక్కడ కోఅప్లికెంట్ ఎందుకు, కోఅప్లికెంట్ వచ్చే బెనిఫిట్ ఏంది, అండ్ నామినీ ఫెసిలిటీ ఏంది అన్నది కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ చాలా మంది ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకునే ముందు ఏం ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ చాలా మందికి అన్ని ప్రోడక్ట్స్ మనం ఐపల్సే పెట్టుకోవచ్చు, అన్ని ప్రోడక్ట్స్ మనం ఐ కాఫీ పెట్టుకోవచ్చు అని తెలియదు చాలా మందికి. సో ఏదైనా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోవడంలో హెల్ప్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకి ఒక స్ట్రెంత్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ అవసరం అయితే కనుక తర్వాత నేను ఎక్స్చేంజ్ చేస్తా అని చెప్పి కూడా అదొక హెల్ప్ మీరు చేయొచ్చు మీ సైడ్, మన సైడ్ నుంచి బిఫోర్ క్లోజింగ్ ద సేల్. వాళ్ళకి ఇదొక ప్రామిస్ కింద మనం ఇవ్వచ్చు. నెక్స్ట్, వర్క్ ఆఫ్టర్ క్లోజింగ్ ద సేల్. చాలా మంది సేల్స్ క్లోజ్ అవడంతో వర్క్ అక్కడితో అయిపోయింది అనుకుంటారు. అసలు వర్క్ అక్కడితో అవ్వదండి. అక్కడితో కొత్త షో బిగిన్ అవుతుంది, ఇక్కడితో రియల్ షో బిగిన్ అవుతుంది. సేల్స్ క్లోజ్ చేసాం కదా, మనం లెస్సర్ సైడ్ లో 200 PV మనకు 2000 రూపీస్ వచ్చేసింది కదా అనుకుంటారు. బట్ ఇక్కడ నుంచి కొత్త షో బిగిన్ అవుతుంది, ఇక్కడ నుంచి అసలైన షో బిగిన్ అవుతుంది. మనం ఇప్పటి వరకు తనకి ఫాలో అప్ లో ఎన్నో ప్రామిసెస్ చేసి ఉంటాం. మనం సేల్స్ క్లోజ్ చేసే ముందు తనకి ఒక పిక్చర్ ని క్రియేట్ చేసి ఉంటాం. తన ఒక ఎక్సైటెడ్ వేలో బిజినెస్ లోకి వస్తాడు. సో ఎప్పుడైతే నిన్న శరత్ సార్ చెప్పినట్టు ఐరన్ హాట్ ఉన్నప్పుడే మనం హిట్ చేయాలని, సో ఆ ఎక్సైట్మెంట్ ఆ ఎనర్జీ ఉన్నప్పుడే మనం ఇక్కడికి తీసుకొచ్చి మన సిస్టమ్ లోకి కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు సిస్టమ్ లోకి తర్వాత కనెక్ట్ గారంటే మనం చేసే డిలేనే. మనం ఎప్పుడైతే సేల్స్ క్లోజింగ్ అయిపోతుందో, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఐడి రిజిస్టర్ అయిందో, వాళ్ళ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత 24 hours లో మన రూబీ ఎగ్జిక్యూటివ్ ని కనెక్ట్ చేసుకుని వెల్కమ్ కాల్ తీసుకోవాలండి. మన రూబీ ఎగ్జిక్యూటివ్ గురించి ఎడిఫికేషన్ చేసి మన రూబీ ఎగ్జిక్యూటివ్ తో ఒక టైం తీసుకుని ఆ టైం ని ఇద్దరికి మీ ముగ్గురు కాల్లో జాయిన్ ఖచ్చితంగా మనం కూడా జాయిన్ అవ్వాలి.
అంతేగాని ఒక వెల్కమ్ కాల్ ఉంటుంది, నువ్వు జాయిన్ గా, నేను ఉంటా, నేను ఎక్కడో బయట ఉంటా, నేను పనిలో ఉన్నా, నువ్వు జాయిన్ గా అంటే సేల్స్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది ఇంకా మనకు సంబంధం లేదు అట్లా బిహేవ్ చేయదండి. ఇది జాయినింగ్ బిజినెస్ కాదు. మనం ఒక పర్సన్ ని, ఒక రిలేషన్షిప్, ఒక కొత్త రిలేషన్షిప్ ని ఓపెన్ చేస్తున్నాం అంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోకి ఒక కొత్త పర్సన్ ని తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా మనం ఆ వెల్కమ్ కాల్ లో మనం కూడా ఉండాలి. మనం ఒక బ్రిడ్జ్ కింద ఉండాలి. మన అప్లైన్ కి, కొత్తగా వచ్చిన బిజినెస్ పార్ట్నర్ కి ఒక బ్రిడ్జ్ కింద ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ కి మనమే తెలుసు, మన రూబీ ఎగ్జిక్యూటివ్ మన అప్లైన్ ఎవరో తెలియదు. ఖచ్చితంగా మనం మన రూబీ ఎగ్జిక్యూటివ్ ఎడిఫై చేసి వెల్కమ్ కాల్ కి తీసుకురావాలి ప్రాస్పెక్ట్ ని, కొత్త బిజినెస్ పార్ట్నర్ ని. అండ్ వచ్చిన తర్వాత మనం ఏవైతే తన ఇంట్రెస్ట్, తన గురించి తెలుసుకున్నామో అదొక చిన్న నోట్ కింద మన రూబీ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేసే ముందు చెప్పాలి. అండ్ నెక్స్ట్ కేవైసీ. అండ్ చాలా మంది కేవైసీ అప్రూవ్ అయిందో చెక్ చేసుకోరు. ఇట్లా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, కేవైసీ కనుక కంప్లీట్ అవ్వకపోతే 20% ట్యాక్స్ అనేది కట్ అయిపోతుంది. వచ్చే ఫస్ట్ ఇన్కమ్ లో 20% ట్యాక్స్ డిడక్ట్ అయ్యి వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. మనం చెప్తాం ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ మీకు 4000 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అని చెప్పి. సో అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే 20% కట్ అయింది అనుకోండి, వాళ్ళకి అరౌండ్ 3200 మాత్రమే వస్తుంది. 800 రూపీస్ వాళ్ళు లాస్ అవుతారు. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్కమ్ వాళ్ళ ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చిన తర్వాత అది వాళ్ళ ఫస్ట్ ఇన్కమ్. ఎప్పుడైతే ఆ ఇన్కమ్ వాళ్ళు అనుకున్నట్టు రాలేదో వాళ్ళ బిలీఫ్ అనేది లాస్ అవుతుంది. ఎంతో మంది బిజినెస్ లోంచి వెళ్ళిపోయి నెగిటివ్ అయిపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవుతుంది. ఫస్ట్ ఇన్కమ్ వాళ్ళకి రాదు, కేవైసీ అప్రూవ్ అవ్వదు, బ్యాంక్ పాస్బుక్ అప్రూవ్ కాలేదు. ఈ రెండు అప్రూవ్ కాకపోతే ఏమైందంటే వాళ్ళకి ఇన్కమ్ రాదు. వాళ్ళు మండే అందరికి ఇన్కమ్ పడుతుంది, నాకు ఇంకా ఇన్కమ్ పడలేదు ఏంటి అనుకుంటారు. మనం ఖచ్చితంగా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఐడి రిజిస్టర్ చేసిన తర్వాత కేవైసీ అప్రూవ్ అయిందో లేదో 24 to 48 అవర్స్ లో మనం అది చెక్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ అప్రూవ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ పాస్బుక్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందా లేదా. అట్లా రిజిస్టర్ కాకపోతే కనుక, కంపెనీతో రిజిస్టర్ కాకపోతే కనుక మన ప్రోడక్ట్స్ డిస్పాచ్ అవ్వవు. ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలండి సేల్ క్లోజ్ చేసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర. నెక్స్ట్ అండ్ యాడ్ దమ్ ఇన్ అవర్ బిజినెస్ గ్రూప్స్. మనం వెల్కమ్ కాల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ పార్ట్నర్ ని మన బిజినెస్ వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేసి ఆ బిజినెస్ గ్రూప్ లో ఎవరైతే కీ లీడర్స్ ఉంటారో ఆ కీ లీడర్స్ గురించి, అండ్ ఆ గ్రూప్ లో ఉన్న లీడర్స్ గురించి, అండ్ ఆ గ్రూప్ మన లైన్ ఆఫ్ స్పాన్సర్స్ గురించి. ఇప్పుడు నేను ఒక పర్సన్ ని కనుక స్పాన్సర్ చేస్తే ఖచ్చితంగా పర్ల్ ఎగ్జిక్యూటివ్ శరత్ సార్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎడిఫై చేయాలి. అండ్ ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ సార్ ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ప్రేమ్ సార్ గురించి చెప్పాలి. అండ్ కంపెనీలో ఉన్న కీ లీడర్ అభిలాష్ థోమస్ సార్ గురించి చెప్పాలి. అండ్ ఇట్లా మన లీడర్స్ గురించి, మన మెంటర్ స్పాన్సర్స్ గురించి వాళ్ళకి ఎడిఫై చేసి అసలు ఈ బిజినెస్ లో ఎవరెవరు ఎట్లా అయింది అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత ఒక కంగ్రాచులేషన్స్ మెసేజ్, ఒక వెల్కమ్ నోట్ వస్తుందండి. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కి వెల్కమ్ లెటర్ ఒకటి పంపిస్తుంది కంపెనీ. ఆ వెల్కమ్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళని ఆ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత గ్రూప్ లో ఒక కంగ్రాచులేషన్స్ మెసేజ్ స్టార్ట్ చేయాలి. ఇట్ విల్ బి ఎ పాజిటివ్ వే ఫర్ న్యూ స్టార్ట్అప్ టు దిస్ బిజినెస్. మన బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళకి ఇది ఒక కొత్త పాజిటివ్ వేలో మనం వెల్కమ్ చేసినట్టు అవుతుంది. అండ్ వీక్లీ షెడ్యూల్ అండ్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సేల్ క్లోజ్ అయిన తర్వాత వీక్లీ షెడ్యూల్ ని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ గా. ఈ వీక్లీ షెడ్యూల్ ఎట్లుంటది, మనం ఏం సిస్టమ్ ఫాలో అవుతాం వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఆ వీక్ లో వాళ్ళ జిఎస్ఎం జిపిఎస్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు వీడిఓ ఎన్డిఓ అటెండ్ అవుతున్నారో లేదో చూసుకుంటూ మనం కూడా ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయి ఉండాలి. వాళ్ళని అటెండ్ అవ్వమని చెప్పి మనం అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారండి మన ఫ్రెండ్ ఉన్నాడా లేదా. ఎందుకంటే వాళ్ళకి అదే కొత్త స్టార్టింగ్. ఖచ్చితంగా మనం కూడా వీడియో అండ్ ఎన్డిఓస్ లో ఉండాలి. ఏదైతే ట్రైనింగ్ జరుగుతుందో మనం కూడా మన కమిట్మెంట్ చూస్తాడు, మన కమిట్మెంట్ చూసి తను ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాడు. సో డెఫినెట్లీ మనం ఆ ట్రైనింగ్స్ లో ఉండాలి. నెక్స్ట్ అండ్ తనకి వీక్లీ షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ హెల్ప్ దెమ్ ఇన్ రీటైలింగ్ దర్ స్టాక్. మనం ఒక ప్రామిస్ చేసి తీసుకొస్తాం, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పి. నీకు వాళ్ళకి సేల్స్ అనేది వాళ్ళకి చాలా కొత్త. అట్లాంటి పర్సన్ ని మనం కొత్త పర్సన్ ని మనం బిజినెస్ లోకి తీసుకొచ్చాం. సో ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన బిజినెస్ పార్ట్నర్ది వాళ్ళ స్టాక్ రీటైల్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక టైం పీరియడ్ పెట్టుకుని మనం ఐడు వీడు యూడు ప్రిన్సిపల్స్ ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ స్టాక్ ని రీటైల్ చేయాలి. అంతేగాని వాళ్ళని పద 8 ప్రోడక్ట్లు బండి మీద వేసుకో, పద నీ కాంటాక్ట్స్ లిస్ట్ ది అని చెప్పి మొత్తం అన్ని మనమే చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకేం రాదండి. ఫస్ట్ ఇక్కడ ఐడు మనం చెప్తాం, వాళ్ళు పక్క నుండి వింటారు. వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఒక పర్సన్ ని, మనం వాళ్ళకి ప్రోడక్ట్ చెప్తాం,
వాళ్ళు వింటారు, మనం చెప్తాం, వాళ్ళు పక్క నుండి కొత్తగా ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే వీడు మనం సగం చెప్తాం, కొత్తగా వచ్చిన బిజినెస్ పార్ట్నర్ కొంచెం చెప్తాడు. సో అట్లా ఇట్ విల్ బి సమ్ ప్రాక్టికల్ సెషన్. ఎందుకంటే ఇక్కడ మనం స్పెషల్ గా ట్రైనింగ్ ఫీల్డ్ లో కండక్ట్ చేయం. సో అందుకని చెప్పి మనం ఈ ప్రాక్టికల్ థింగ్ ని మనం ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల తనకి ప్రోడక్ట్ పరంగా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ యూడు వచ్చేసరికి ఖచ్చితంగా తను ఇండిపెండెంట్ అవుతాడు, ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో తను ఇండిపెండెంట్ అవుతాడు. అండ్ అప్పుడు కూడా తను యూడీలోకి వచ్చినప్పుడు తను చెప్తుంటాడు, మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం ప్రోడక్ట్ చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కొత్త. ఇన్ కేస్ అక్కడ ఏదైనా కొత్తగా వచ్చిన గెస్ట్ 4-5 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు టెన్షన్ పడతారు. కాబట్టి ఖచ్చితంగా మనం పక్క నుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, అండ్ డోంట్స్ ఆఫ్టర్ సేల్స్ క్లోజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది. చాలా మంది సేల్స్ క్లోజింగ్ అయిపోయింది కదా, మనకు డబ్బులు వచ్చేసినాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఆ బిజినెస్ పార్ట్నర్ వదిలేస్తారు. అట్లా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మనం యాపిల్ ని మాత్రమే చూడకూడదు, ఆ యాపిల్ సీడ్స్ లోంచి వచ్చే యాపిల్ ఫారెస్ట్ ని చూడాలి. అండ్ ఆ పర్సన్ కి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ని మనం ఇక్కడికి తీసుకొచ్చి ఫుల్ఫిల్ చేయడానికి మనం ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే కనుక డెఫినెట్లీ మీ బిజినెస్ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఖచ్చితంగా మీరు విన్ అవుతారు, వాళ్ళు విన్ అవుతారు. ఎందుకంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు విన్ అయితేనే మనం విన్ అవుతాం. ఖచ్చితంగా మనం తీసుకొచ్చిన ప్రతి బిజినెస్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ మనదే. నెక్స్ట్, అండ్ డోంట్ ట్రీట్ దెమ్ యాస్ బాస్. చాలా మంది బయట నెట్వర్కర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ టీమ్మేట్స్ ని వాళ్ళు ఏదో బాస్ లా చూస్తారండి. బాస్ లో చూసేప్పుడు బిజినెస్ చేసుకోవడం ఎందుకు, బయటకు వెళ్ళి జాబే చేసుకుంటారు కదా. అట్లా ఎప్పుడు చూడొద్దండి, వాళ్ళు మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ మనల్ని ట్రీట్ చేసేవి కూడా ఖచ్చితంగా మనకు ఉండే ప్రతి మెంటర్ లీడర్ కూడా మనల్ని ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ట్రీట్ చేస్తారు. అండ్ మన బిజినెస్ పార్ట్నర్ ని కూడా మనం అట్లానే ట్రీట్ చేయాలి. అండ్ వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడంలో. ఎందుకంటే వాళ్ళు సేల్స్ అనే కాన్సెప్ట్ కి చాలా కొత్త. మనం కూడా కొత్తగా వచ్చి నేర్చుకున్నాం. అట్లనే వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి వచ్చిన కొత్త బేబీ లాగా. ఆ బేబీకి మనం ట్రైనింగ్ ఇచ్చి మనం ఎట్లా వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వాలనేది మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ మీద బాసిజం కానీ వాళ్ళ మీద అథారిటీ కానీ చూపించద్దు. ట్రీట్ దెమ్ యాజ్ ఎ బిజినెస్ పార్ట్నర్. మీరు ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి మీ ఫ్రెండ్ కూడా ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం కూడా ఇక్కడ కూడా కొత్తగా వచ్చిన బిజినెస్ పార్ట్నర్ ని అట్లనే ట్రీట్ చేయాలి. నెక్స్ట్, అండ్ డోంట్ ఎవర్ మిక్స్ ఆల్కహాల్ విత్ యువర్ బిజినెస్. మీ ప్రాస్పెక్ట్స్ తో, మీ బిజినెస్ పార్ట్నర్స్ తో కానీ మీ టీమ్మేట్స్ తో కానీ ఎప్పుడు కూడా ఆల్కహాల్ ని మిక్స్ చేయొద్దు. అది ఖచ్చితంగా మీ బిజినెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ డోంట్ యాడ్ యువర్ పర్సనల్ లైఫ్ విత్ ప్రొఫెషనల్ లైఫ్. మీ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎప్పుడు యాడ్ చేయొద్దు. అది వేరే ఇది వేరే. మీ ప్రొఫెషనల్ లైఫ్ లో మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది, మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫ్యామిలీ ఉంటుంది. ఈ రెండింటిని ఎప్పుడు మిక్స్ చేయొద్దు. మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నప్పుడు మీ కమిట్మెంట్, మీరు పెట్టిన డెడికేషన్ మీ టీమ్ ని ఇన్స్పైర్ చేస్తుంది. సో ఖచ్చితంగా అప్పుడు మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ సేల్స్ క్లోజింగ్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్ ఓపెనింగ్. ఇక్కడ నుంచి మనం ఏదైతే ఓపెన్ చేస్తామో రిలేషన్, ఇది మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అండ్ ఎవ్రీ సేల్స్ క్లోజింగ్ ఈజ్ ఓపెనింగ్ అప్ ఏ న్యూ రిలేషన్షిప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై స్పాన్సర్ శరత్ సార్, అండ్ థ్యాంక్ యూ అర్జున్ సార్. బ్యాక్ టు ద హోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ సార్ ఫర్ వండర్ఫుల్ సెషన్. సో చాలా క్లియర్ గా సేల్ క్లోజ్ చేసే ముందు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీ జాగ్రత్తలు ఏంటి, సో అండ్ సేల్ క్లోజ్ అయిన తర్వాత చేయాల్సిన మేజర్ వర్క్స్ ఏంటి. బికాస్ అల్టిమేట్ గా సో ఒక కొత్త జర్నీ అనేది ఒక న్యూ పర్సన్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజున్న ప్రతి ఒక్క లీడర్ కూడా సో తన బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఎన్నో డ్రీమ్స్ తో వచ్చారు. అండ్ వాళ్ళ మెంటర్స్, వాళ్ళ లీడర్స్ వాళ్ళని ప్రాపర్ గా ట్రీట్ చేశారు. సిస్టమ్ అండ్ ప్రాపర్ టీచింగ్స్ కానీ లెర్నింగ్స్ అని నేర్పించారు. కాబట్టి ఈ రోజు దెర్ ఆర్ మెనీ న్యూ లీడర్స్. సో డెఫినెట్ గా మనం కూడా మన టీమ్స్ ని అలాగే ట్రీట్ చేయాలి. బట్ ట్రీట్ చేయాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, మనం చేయాల్సిన థింగ్స్ ఏంటి. సో అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి కూడా సో చాలా ఎఫెక్ట్ అనేది ఉంటది. సో ఒక కొత్త పర్సన్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు, బికాస్ సింపుల్ థింగ్ ఈజ్ లైక్ ఏ న్యూ బార్న్ బేబీ. సో ఒక కొత్త బేబీని మనం ఎలాగైతే ట్రీట్ చేస్తామో, సో ఒక కొత్త బిజినెస్ పార్ట్నర్ కూడా అలాగే ఉంటాడు. సో మనం ఏది నేర్పిస్తే తను అదే నేర్చుకుంటాడు. సో అండ్ సేల్స్ క్లోజింగ్ డెఫినెట్ గా ఒక కొత్త రిలేషన్షిప్ కి ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. సో
టేక్ ఆల్ దీస్ కీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్. సో ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకొని సో మీరు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు వీటన్నిటిని కూడా డీప్ గా అప్లై చేయండి. సో అప్పుడే సో ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా, లాంగ్ టర్మ్ ఛాలెంజెస్ లేకుండా సో ప్రొడక్టివ్ గా వర్క్ అనేది జరుగుతుంది. అండ్ సో వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ సార్ ఫర్ ద వండర్ఫుల్ కంటెంట్ అండ్ వండర్ఫుల్ డెలివరీ. సో here is the polling. So everybody participate in this polling. So do rate the polling. So ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. Still 10 more people are there. సో లాస్ట్ 10 seconds. సో ఇంకా రేటింగ్ ఇవ్వని వాళ్ళు ఉంటే సో గివ్ ద రేటింగ్. Yes, fine. So thank you so much Lokesh sir for the great session. So I hope everybody learn wonderful subject so regarding sales closing, because మనం పెట్టే స్టార్టింగ్ నుంచి మనం ఇచ్చే ఇన్పుట్ లైక్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ లిస్ట్ మేకింగ్, ప్రాస్పెక్టింగ్ అండ్ ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, ఫాలో అప్. సో వీటన్నిటి యొక్క రిజల్ట్ ఎక్కడ బయటపడుతుంది అంటే సో ఆ పర్సన్ సేల్ క్లోజింగ్ దగ్గర ద రిజల్ట్ విల్ కమ్ అవుట్. సో మనం ఆ స్టార్టింగ్ పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కరెక్ట్ గా జరిగితే సో 100% సేల్ క్లోజింగ్ విల్ బి డన్ వెరీ ఈజీలీ, because that is the new journey with a new person. So hope you people got wonderful information, but start applying in it. And already ee roju manaku the new day for the next week, so Saturday. So make sure so మీ GPS and GSM మీట్స్ కంప్లీట్ చేసుకొని సో ఈ వీక్ ఒక గోల్ తో, ఒక టార్గెట్ తో సో నెక్స్ట్ మీ ప్లానింగ్స్ ని బెస్ట్ గా మీ అప్లైన్ తో డిస్కస్ చేసి సో యూ కెన్ స్టార్ట్ into the progressive work. And once again, so thank you so much for the great session. And tomorrow we have wonderful speaker tomorrow morning session. So we have Chiranjeevi sir tomorrow. So make sure nobody is missing from your teams, and attend these morning sessions with 100% focus. And we will meet tomorrow's session.